నమస్కారం. గత 5 ఏళ్లుగా ఇండియా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా గడ్డకట్టుకుపోయాయి. కాని ఇప్పుడో ఒక పెద్ద మార్పే రాబోతుందన్నమాట. ఇది కేవలం వ్యాపారానికి సంబంధించిన విషయం కాదు. ఇది మన ఆర్థిక భవిష్యత్తు, భద్రత, ఇంకా అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే ఒక పెద్ద వ్యూహాత్మక ఎత్తుగడ. ఈ అనూహ్యమైన మార్పు వెనుక ఉన్న అసలు కథేంతో ఇప్పుడు విడమర్చి చూద్దాం. అవును, ప్రశ్న చాలా సూటిగా ఉంది. 5 ఏళ్లపాటు ఇంత కఠినంగా ఉన్న ప్రభుత్వం ఉన్నట్టుండి ఎందుకిలా మనసు మార్చుకుంది? ఇది కేవలం ఆర్థిక అవసరమా, లేక తెర వెనుక మనం చూడని ఇంకేదైనా పెద్ద భౌగోళిక రాజకీయ చదరంగం నడుస్తోందా? ఆ కారణాలేంటో ఇప్పుడు శోధిద్దాం. సరే, ఈ మొత్తం విషయాన్ని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా ఈ కొత్త పాలసీ ఏంటి? 5 ఏళ్ల క్రితం అసలేం జరిగింది? ఈ మార్పుకు కారణమైన ఆర్థిక, రాజకీయ ఒత్తిళ్లేంటి? చివరిగా భద్రత, ఆర్థిక ప్రగతి మధ్య ఇండియా ఎలా బ్యాలెన్స్ చేయబోతోంది? వీటన్నిటినీ వివరంగా చూద్దాం. సరే, ముందుగా అసలు వార్త ఏంటో చూద్దాం. మన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక సంచలన ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఏంటంటే, ప్రభుత్వ కాంట్రాక్టుల విషయంలో చైనా కంపెనీలపై ఉన్న కఠినమైన ఆంక్షలను తగ్గించాలని. ఇదేదో చిన్న సర్దుబాటు కాదండి, ఇది ఒక పెద్ద పాలసీ షిఫ్ట్ అన్నమాట. ఇది ఏదో డిపార్ట్మెంట్ లెవెల్లో జరుగుతున్న చర్చ కాదు. ఈ ఫైల్ ఇప్పుడు నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం అంటే పీఎంఓ టేబుల్ మీద ఉంది. ఫైనల్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తోంది. దీన్ని బట్టే ఈ విషయం ఎంత సీరియస్సో మనకు అర్థమవుతోంది. సరే, ఇప్పుడు జరుగుతున్న ఈ మార్పును అర్థం చేసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. అసలు 5 ఏళ్ల క్రితం ఈ ఆంక్షలు ఎందుకు పెట్టాల్సొచ్చింది? ఆ కథేంటో చూద్దాం. ఇదంతా మొదలైంది 2020 జూన్లో గల్వాన్ లోయలో ఆ ఘర్షణ జరిగాక. దేశవ్యాప్తంగా చైనాకి వ్యతిరేకంగా ఒక పెద్ద వేవ్ వచ్చింది. దానికి వెంటనే రియాక్ట్ అయిన ప్రభుత్వం జులైలోనే కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అప్పట్నుంచి మొదలైన ఆ ఫ్రీజ్ 5 ఏళ్లపాటు కొనసాగింది. అసలు ఆ రూల్స్ ఏంటంటే చాలా సింపుల్. మీరు చైనా కంపెనీ అయితే ఇండియాలో గవర్నమెంట్ టెండర్ వేయాలనుకుంటే ముందుగా ఒక స్పెషల్ కమిటీ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ తెచ్చుకోవాలి. చెప్పడానికి సింపుల్గా ఉన్నా ఇది దాదాపు అసాధ్యమైన ప్రక్రియగా మారింది. ఒక రకంగా వాళ్లకి దారులు మూసేసినట్టే. ఇప్పుడు ఈ నిషేధం వల్ల జరిగిన ఆర్థిక నష్టమెంతో చూడండి. అంచనాల ప్రకారం $750 బిలియన్. ఈ 5 ఏళ్లలో చైనా కంపెనీలు కోల్పోయిన భారతీయ ప్రాజెక్టుల విలువ ఇది. అంటే మన ఆర్థిక వ్యవస్థకు ఎంత పెద్ద అవకాశం దూరమైందో ఊహించుకోవచ్చు. అయితే ఈ ఆంక్షల వల్ల కేవలం వాళ్లకే నష్టం జరిగిందా? మనకేం నష్టం లేదా? అక్కడికే వస్తున్నాం. ఈ నిర్ణయం వల్ల మన ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. అదే ఇప్పుడు ప్రభుత్వాన్ని పునరాలోచనలో పడేసింది. చూడండి, లక్ష్యమేమో మేక్ ఇన్ ఇండియాని బూస్ట్ చేయడం, మన దేశీయ కంపెనీలను పైకి తీసుకురావటం. కాని వాస్తవంలో ఏం జరిగింది? ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి, కొన్ని చోట్ల కావాల్సిన వస్తువుల కొరత ఏర్పడింది. దీంతో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. అనుకున్నది ఒకటి, అయింది ఇంకొకటి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఈ దెబ్బ ముఖ్యంగా టెలికాం, పవర్, ట్రాన్స్పోర్ట్ అంటే మెట్రోలు, రైల్వేలు, ఇంకా సోలార్ ఎనర్జీ లాంటి కీలకమైన రంగాలపై గట్టిగా పడింది. ఎందుకంటే ఈ రంగాలకు కావలసిన చాలా టెక్నాలజీ, విడి భాగాలు చైనా నుంచే తక్కువ ధరకు వచ్చేవి. ఉదాహరణకు ఈ చార్ట్ చూడండి. సోలార్ ప్యానెల్స్, వాటికి కావాల్సిన కాంపోనెంట్స్లో మనం ఏకంగా 70% చైనా మీదే ఆధారపడి ఉన్నాం. అంటే మనం ఒకవైపు గ్రీన్ ఎనర్జీ అంటున్నాం, కానీ ఈ ఆంక్షల వల్ల ఆ లక్ష్యాలను చేరుకోవడంలో బాగా వెనకబడిపోయాం. సరే, ఇప్పటిదాకా మనం దేశీయ కారణాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ కథలో ఒక అంతర్జాతీయ కోణం కూడా ఉంది. అదే అమెరికా ఫ్యాక్టర్. ఈ ఆటలో అమెరికా పాత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ గ్లోబల్ చెస్ గేమ్లో మొదటి మూవ్ అమెరికా వేసింది. చైనా నుంచి వచ్చే వస్తువులపై భారీగా టారిఫ్లు అంటే పన్నులు విధించింది. దీంతో చైనా ఎకానమీపై విపరీతమైన ప్రెషర్ పడింది. దాని ఫలితంగా ఏమైంది? అమెరికా మార్కెట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చైనా ఇప్పుడు తన వస్తువులను అమ్ముకోవడానికి ఇండియా లాంటి పెద్ద మార్కెట్ల వైపు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే ఇండియా ఒక స్మార్ట్ మూవ్ వేస్తోంది. అమెరికా, చైనా మధ్య నడుస్తున్న ఈ ట్రేడ్ వార్ను మనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. చైనా కాస్త బలహీనంగా ఉన్న ఈ సమయంలో మనకు కావాల్సిన షరతులతో సంబంధాలను మళ్లీ మొదలుపెట్టాలని భావిస్తోంది. ఈ పాలసీ మార్పు అనేది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. తెరవెనక చాలా కాలంగా దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రెండు దేశాల మధ్య సంబంధాలు మెల్లమెల్లగా మెరుగుపడుతున్నాయనడానికి చాలా సంకేతాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఎస్సీఓ సమ్మిటిలో ఇరు దేశాల నేతల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. చాలా ఏళ్లుగా ఆగిపోయిన కైలాస మానస సరోవర యాత్రను మళ్లీ ప్రారంభించారు. డైరెక్ట్ ఫ్లైట్స్ మొదలయ్యాయి. చైనా నుంచి వచ్చే ప్రొఫెషనల్స్కి వీసాలు కూడా స్పీడ్గా ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే సంబంధాలు మళ్లీ ట్రాక్ మీద పడుతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇక్కడ అందరికీ వచ్చే అతిపెద్ద సందేహం ఇదే: ఆర్థిక ప్రయోజనాల కోసం దేశ భద్రతను పణంగా పెడుతున్నారా? ప్రభుత్వం ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయబోతోంది? ఇది చాలా తెలివైన ప్లాన్. గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉంది. వాళ్లు చైనా కంపెనీలను మన ప్రభుత్వ టెండర్లలో పాల్గొనడానికి, వస్తువులు సప్లై చేయడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. అంతేకాని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎఫ్డీఐ మీద ఆంక్షలు అలాగే కొనసాగుతాయి. వాళ్ళిక్కడికొచ్చి నేరుగా ఫ్యాక్టరీలు పెట్టడానికి, మన కంపెనీలలో పెట్టుబడులు పెట్టడానికి వీల్లేదు. ఇది పూర్తి ఓపెనింగ్ కాదు, ఒక క్యాల్కులేటెడ్ స్టెప్ మాత్రమే. అంతేకాదు, ఇంకో కండిషన్ కూడా పెట్టొచ్చు. అదేంటంటే, చైనా కంపెనీలు మన దేశంలో పని చెయ్యాలంటే మన లోకల్ కంపెనీలతో పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి. ఇక్కడి వాళ్ళకే ఉద్యోగాలివ్వాలి. దీనివల్ల మన దేశీయ పరిశ్రమలకు కూడా మేలు జరుగుతుంది. చివరిగా, ఇదంతా మన దేశం ముందున్న ఒక పెద్ద లక్ష్యం కోసం. ఇండియాను $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న పెద్ద కలను నిజం చెయ్యాలంటే కొన్నిసార్లు ఇలాంటి కఠినమైన ప్రాక్టికల్ నిర్ణయాలు తప్పము. ఈ ఒక్క మాటలో మొత్తం వ్యూహముంది. అంతిమ లక్ష్యమేంటంటే, చైనాపై గుడ్డి నమ్మకం ఉంచకుండా వాళ్ల సహాయంతోనే దేశాన్ని నిర్మించడం. ప్రాగ్మాటిజం అంటే ఇదే. మరి ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్నే ఇదే: ఇండియా వేస్తున్న ఈ అడుగు, ఈ ఎకనామిక్ టైట్రోప్ వాక్ విజయవంతమవుతుందా? భద్రతకు, అభివృద్ధికి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించగలదా? ఈ వ్యూహాత్మక పంద్యం ఫలితం మన దేశ భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ఏం జరుగుతుందో చూడాలి.